పాఠశాల విద్యార్థులు వరి నారు మల్లలు దిగారు, నారు పీకారు, మరొచ్చేలో వరి నాట్లు వేశారు. చదువుకునే పిల్లలు పొలం పనులు చేయటం ఏమిటి అనుకుంటున్నారా? అది కూడా చదువులో భాగమే సుమా. అదేంటో చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సమగ్ర శిక్షలో వృత్తి విద్యా కోర్సులైన అగ్రికల్చర్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు చుండూరు మండలం ఎర్లపల్లి గ్రామంలో గల పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అగ్రికల్చర్ వృత్తి విద్యా కోర్సును చేయించారు. పాఠశాల దగ్గరలోని పంట చేలో 9-10 తరగతుల విద్యార్థుల వరి నారుమల్లు నుండి నారును తీయించి దమ్ము చేసిన మడుల్లో నాటించారు. దీని ద్వారా విద్యార్థులకు వరి పంటను నాటడం, దాని రక్షణ మొదలైనటువంటి విషయాలు చక్కగా అవగాహన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎంత శ్రమ చేసి పంటలు పండించి మనకు అందిస్తున్నారో విద్యార్థులు తెలుసుకున్నారు. అలాగే వరి పంట పండే వరకు ఉన్న దశల గురించి కూడా రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూర శ్రీనివాసరావు, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఉపాధ్యాయులు పి జాన్ వెస్లీ, వి త్రివేణి, ఈ తిరుపతిరావు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. మన ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు, మరి 9-8 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వొకేషనల్ కోర్సు, మాకు అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్స్, అట్లాగే ఆటోమోటివ్స్ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఈ వృత్తి విద్యా కోర్సులో భాగంగా ఈరోజు అగ్రికల్చరల్ వృత్తి విద్యా కోర్సులో భాగంగా మరి మా పాఠశాల విద్యార్థుల్ని మా పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఈరోజు నాట్లు వేయిస్తున్నారు. వారి పర్మిషన్తో ఇక్కడ మరి నాట్లు వేసే కార్యక్రమాన్ని చూపించడం, మరి వాళ్ళని ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి వస్తున్నటువంటి ఆహార పదార్థాల్లో ప్రధానమైనటువంటి వరి ఎట్లా పండుతుంది, మరి దాన్ని మనం ఎట్లా ఉపయోగించాలి అనేటటువంటిది కూడా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. మరి అట్లాగే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలను చాలామంది వృధా చేస్తారు. ఆ వృధా చేయకుండా మనకి ఎంత కష్టపడితే ఈ ఆహార పదార్థాలు వస్తున్నాయో కూడా వీరికి తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయులు మరి పీటీ సార్ నవీన్ గారు, రాంబాబు గారు, తిరుపతిరావు గారు, మరి జాన్ వెస్లీ, త్రివేణి మేడం తదితరులందరికీ మరి సహకరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి ఈ పొలంలో ఈ నాట్లు వేయడానికి రైతు కష్టం అనేది తెలిసింది. రైతు మన కోసం చాలా కష్టపడుతున్నాడు. రైతు కష్టపడుతున్నాడు కనుక మనకి అన్నం వస్తుంది. అన్నం మీద మాకు ఇప్పుడు తెలుసు. అన్నం వేస్ట్ చేయకుండా తినడానికి అనుకుంటున్నాము. ఇంకా అన్నం వేస్ట్ చేయకుండా ఉండి సరిపోయినంత వరకు వండుకొని తినాలని. పొలంలో నారు వేయడానికి వచ్చాము. రైతులు బాగా కష్టపడుతున్నారు. రైతులతో పాటు మేము కూడా కాసేపు నారులు వేసాము. రైతులు చాలా కష్టపడుతున్నారు. రైతులు కష్టం చేసుకొని ఇంకా అందరూ అన్నం వేస్ట్ చేయకుండా చూడాలని అందరికీ చెప్తారు. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ భాగంగా మేము ఈరోజు మా స్కూల్ ఎదురున్న పొలాల్లోకి వచ్చి నాట్లు నాటుతున్నాం. మాకు అన్నం తినేటప్పుడు విలువ తెలియదు. ఇప్పుడు పనులు చేస్తుంటే మాకు విలువ తెలుస్తుంది. అన్నం ఎంత కష్టపడి వస్తుందో, రైతులు ఎంత కష్టపడతారు.